ఆంధ్రప్రదేశ్లో ఒక ఆసక్తికరమైన రాజకీయ చిత్రం కనిపిస్తుంది. అన్ ఇంట్రెస్టింగ్ పొలిటికల్ పిక్చర్. విచిత్రకరం అనలేం కానీ ఆసక్తికరంగా ఉంటుంది. ఎందుకంటే ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రి లోకేష్, కూటమి ప్రభుత్వంలో ఉన్న 3 పార్టీలు రాష్ట్రంలో అభివృద్ధి, యువత, సంక్షేమము, పెట్టుబడులు, పరిశ్రమలు, కంపెనీలు, లేకపోతే భోగాపురం ఎయిర్పోర్టు, క్వాంటమ్ కంప్యూటర్స్, ఏఐ, ఇలా రకరకాలుగా రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1గా ఎలా చేయాలి అనే ఒక ఎజెండాతో నిత్యం పనిచేస్తూ ఉంటారు. పని చెయ్యాలి కూడా. సరే, మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎలా పనిచేస్తున్నారు, ఎంత కాంపిటెన్సీ ఉంది అనేది అప్రస్తుతం. కానీ చంద్రబాబు నాయుడు ఏంటంటే ఆయన ఒక పర్ఫెక్షనిస్ట్. పర్ఫెక్షనిస్టులతో వచ్చిన ప్రాబ్లం ఒకటి ఉంది. ఎందుకంటే వాళ్ళు విపరీతంగా కష్టపడి పనిచేస్తారు. బోత్ స్మార్ట్ వర్క్ అండ్ హార్డ్ వర్క్ రెండూ చేస్తారు. మిగతా వాళ్ళు కూడా అలాగే పని చేయాలి అని ఆశించడం తప్పేం కాదు కదా. ఆయన దగ్గర ఉన్న మంత్రులు కానీ, అధికారులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎంతోమంది కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చారు. ఎందుకని? యువతకి ఒక జీల్ ఉంటుంది, ఏదో ఒకటి సాధించాలి, మనకు వచ్చిన అవకాశాన్ని ప్రూవ్ చేసుకోవాలి అని. దాదాపు 80 మంది పైగానే కొత్త ఎమ్మెల్యేలు ఉన్నారు. కూటమి అంతా మొత్తం 164 మంది ఎమ్మెల్యేలు. కానీ పార్టీ అధిష్టానం అలాగే ప్రభుత్వం ఎజెండాకి ఈ ఎమ్మెల్యేలు, మంత్రులు లేకపోతే ఇంకా నాయకుల ఎజెండాకి ఎక్కడో సింక్ అవ్వట్లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రిగానో పార్టీ అధినేతగానో ఆయన చెప్పారు, ఇన్ఛార్జ్ మంత్రులు ఎమ్మెల్యేలతో మాట్లాడండి, కలవండి, వాళ్ళకి దిశానిర్దేశం చేయండి, అనుభవం ఉన్నవాళ్ళు కదా. కొత్త మంత్రులు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా చెప్పాలి ఇన్ఛార్జ్ మంత్రులు. సో అది ఎందుకు పెద్దగా జరుగుతున్నట్టు కనిపించడం లేదు. ఇప్పటికే ఒక 25-30 మంది పైగా ఎమ్మెల్యేల విషయంలో ఆయన నేరుగా చెప్పిందే, వాళ్ళ రిపోర్ట్స్ అంత బాగాలేదు అని. తెలుగుదేశం పార్టీలో ఒక సంప్రదాయం ఉంది మొదటి నుంచి, ఎవరెవరు ఎలా పనిచేస్తున్నారో ఎప్పటికప్పుడు వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్ వస్తుంది. అది అధినేత ముందు పెట్టుకుని వాళ్ళని ఇదిగో ఇలా ఉంది, నీది మెరుగుపరుచుకో, ఇక్కడ బాగాలేదు, ఇక్కడ పని చేయని చెప్తూ ఉంటారు. కొంతమంది వింటారు, మార్చుకుంటారు. కానీ ఏమైపోయిందంటే, యాజ్ ఆఫ్ మై అబ్జర్వేషన్, రాజకీయ నాయకుల్ని ఒకటి పోరాటం ఎలా అయిపోయిందంటే, డబ్బులు పెట్టి రాజకీయాల్లోకి రావాలి, అదో పెట్టుబడి, మళ్ళీ ఆ పెట్టుబడికి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటాం, అంటే అంతకు మించి వెనక్కి రావాలి. ఒక్క పార్టీ గురించి మాట్లాడట్లేదు నేను, దానికోసం పనిచేయాలి కష్టపడి. రెండోది, ఆయా నియోజకవర్గాల్లో ఆధిపత్యం. టికెట్ వచ్చినవాడు ఉంటాడు, రానివాడు ఉంటాడు, టికెట్ కోసం ఆశించేవాడు ఉంటాడు, ఇంకోడు ఉంటాడు, రకరకాల వ్యవహారాలు ఉంటాయి రాజకీయాలు. సో అక్కడ ఆధిపత్యం నిలబెట్టుకోవాలి. కులం, మళ్ళీ వాళ్ళ కులం ఉంటుంది, వాళ్ళకి ఇబ్బంది కలగకుండా బ్యాలెన్స్ చేసుకుంటూ అదొకటి చేయాలి. చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మరి ఇన్నిట్లో ప్రజా సమస్యల సంగతి ఏంటి? ఇప్పుడు ముఖ్యమంత్రి ఏం చెప్తారు? 2 ఎజెండాలు. రాష్ట్ర అభివృద్ధిలో మీ రోల్ ఏంటో చూసుకోండి, మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజల పట్ల, సమస్యల పట్ల ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండి వాళ్ళకి సొల్యూషన్ ఓరియంటెడ్గా పనిచేయండి. ఇదే కదా, ఇదే చెయ్యాలి కదా. కానీ పాపం దానికి టైం ఎక్కువ ఉండట్లేదు అనేది ఒకటి ఎస్టాబ్లిష్ అవుతుంది. నేను అందరి గురించి మాట్లాడట్లా, కొంతమంది గురించి. ఇది ఎజెండా. అంటే ఇక్కడ 2 ఎజెండాలు చెప్పాను మీకు. ఒకటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ అధినేతగా, ప్రభుత్వ అధినేతగా ఉన్న ఎజెండా, ఆయన కింద ఉన్న నాయకుల ఎజెండా. ఇక ఆఫీసర్లది అనేక సార్లు ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. అయ్యా, సీనియర్లు ఉన్నారు, జూనియర్లు ఉన్నారు, మీరు వెళ్ళండి జనాల్లోకి, ఇక్కడ రూముల్లో కూర్చొని మీటింగులు పెట్టి పేపర్ల మీద చేయకండి, బయటికి వెళ్ళండి అని చెప్పి. అసలు అది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ టాస్క్. ఇక రాష్ట్రంలో ఇంకో పెద్ద మనిషి ఉన్నాడు. ఆయన ఏంటంటే, ఆయనకు అసలు ఈ ఎజెండాలతో ఏ గొడవ లేదు. ఆయనది ఒకటే సింగిల్ ఎజెండా. అదేంటి? జరుగుతున్న అభివృద్ధిని దీనికి ఎలాగ ఆటంకం చెయ్యొచ్చు, ఎలా ఆటంకపరచచ్చు, ఏ దారులు ఉన్నాయి దానికి. సరే, సంక్షేమ పథకాల అమలు అరాకొర ఎక్కడొక్కడ లోపాలు ఉండొచ్చు. అదేమీ ముఖ్యమంత్రి కూడా అంత బ్రహ్మాండంగా 100% చేసేస్తున్నామని కూడా ఏం చెప్పుకోవట్లేదు. కొంత ఇబ్బందులు ఉన్నాయి, వాటిని పరిష్కరించుకుంటూ ముందుకెళ్తామని. సరే, ఈ ఉచితాల మీద ప్రధానమంత్రి ఆర్థిక మండలి చైర్మన్ చాలా గొప్పగా చెప్పారు. అది నేను చర్చలో చెప్తాను. అంటే చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నారు, అమరావతికి ఏం చేస్తున్నారు, మిగతా రాష్ట్రంలో మిగతా ప్రాంతాలకు ఏం చేస్తున్నారు అనేది. సో ఇక్కడ ఈ ఎజెండా మాత్రం జగన్మోహన్ రెడ్డిది ఏంటంటే, ఇవాళ ఆయన సిదిరి అప్పలరాజుని
పరామర్శించడానికి ఎక్కడికి వెళ్తున్నారు? జైలుకి వెళ్తున్నారు. అది ఎక్కడన్నా కొత్తగా ఎవరికన్నా వినేవాళ్ళకి కొత్తగా అనిపించవచ్చు, కానీ అలవాటు అయిపోయిన వాళ్ళు పెద్ద విషయం ఏం కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితమే పరామర్శలతో, పరామర్శ యాత్రలతో మొదలైంది. ఇప్పుడు పరామర్శలు ఏంటంటే ఆయన ఎవరెవరికి పరామర్శలు చేస్తారు? ఫస్ట్ రూల్ ఏంటంటే వాళ్ళు జైల్లో ఉండాలి, లేదా రెండోది ఏంటంటే ఏదన్నా కేసులో ఇరుక్కుని ఉండాలి. అదేదన్నా స్కామ్ అన్నా అయి ఉండొచ్చు, గంజాయి బ్యాచ్ అయి ఉండొచ్చు, లేకపోతే ఎవడన్నా యాక్సిడెంట్ చేసి చంపేసిన కేసు అయి ఉండొచ్చు. ఇప్పుడు వెళ్తున్న దాంట్లో చనిపోయిన బాధిత కుటుంబం ఆయనకు శత్రువులా? గొర్రెల కాపరి ఏ రోజుకి ఆ రోజు వెళ్తే తప్ప బతుకు గడవని ఒక ఆయన చనిపోయాడు, ఆయనకి పరామర్శ ఉండదు. చంపేసిన వాళ్ళకి పరామర్శ. తర్వాత ఆయన కారు కింద పడి చనిపోయిన వాళ్ళ కుటుంబాన్ని ఆయన ఇంటికి పిలిపించుకుంటాడు, అది కూడా ఎప్పుడో నెల రోజుల తర్వాత విమర్శలు వస్తున్నప్పుడు. ఈయనెళ్ళి పరామర్శించడు. ఇలా ఒకటా రెండా ఆయన పరామర్శల పర్వం గురించి చెప్పుకుంటూ వెళ్తే టైం సరిపోదు. సో రాష్ట్రము, అభివృద్ధి, రెవెన్యూ లోటు, గవర్నెన్సు, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజము, లేకపోతే పరిశ్రమలు, పెట్టుబడులు, పోలవరం, అమరావతి, ఇన్నున్నాయి ఆంధ్రప్రదేశ్కి. ఎన్ని చేస్తున్నారు, ఎన్ని చెయ్యాలి, ఇంకా ఎంత కొండంత అప్పు, ఈయన వదిలేసిన అప్పులు, కొడ్డీలు, కొత్తగా తెస్తున్న అప్పులు, ఇవేం పట్టవు ఆయనకి. చెప్పానుగా, సింగిల్ పాయింట్ ఎజెండా, డేంజరస్ ఎజెండా. ఎవరికి డేంజరస్? రాష్ట్రానికి, రాష్ట్రంలో యువత భవిష్యత్తుకి, ఎండ్ ఆఫ్ ది డే మిస్టర్ జగన్మోహన్ రెడ్డికి కూడా. ఎందుకంటే కాకపోతే ఆయనకి ఆల్రెడీ 16 నెలలు జైల్లో ఉండొచ్చాడు, ఇప్పటికీ కేసులు ఉన్నాయి, అలాగే ఉంటాయి. మళ్ళీ పెడితే ఇంకో 4 కేసులు పడతాయి, ఏముంది? ఇప్పుడు కేసు జైలు అనే కొత్తగా ఉంటే ఎవరన్నా భయపడాలి, కానీ ఆల్రెడీ అలవాటు అయిపోయిన వ్యవహారమే కదా, అవి ఎప్పటికి తేలుతాయి తెలియదు. సో మన గురించి కనీసం మనం ముఖ్యమంత్రిగా చేసాం, రాష్ట్రానికి ఒక బాధ్యత గల స్థానంలో ఉన్నాము, ఒక పార్టీకి అధినేతగా ఉన్నాను, కనీసం మన గురించి ఏమనుకుంటారు రాష్ట్ర ప్రజలు? ఇప్పుడు జన్జీ యువతరం, మన జన్జీ అని ఒక ఉద్యమం చేశారండి, అది నిన్నగాక మొన్న డిఎస్సి దాని గురించి. అందులో జన్జీ ఒక్కళ్ళు లేరు. అంటే ఎక్కడో ఢిల్లీలో జరిగింది, సరే దాని ఇన్స్పిరేషన్ తీసుకుని చేశారు, కనీసం దానికి మ్యాచ్ అవ్వాలి కదా. సో జన్జీ అని మాటలు చెప్తే సరిపోదు, వాళ్ళ ఆలోచనను అందిపుచ్చుకునేలాగా ప్రవర్తిస్తున్నాం లేదో చూసుకోవాలి. హౌ షేమ్! జైలుకి వెళ్ళి నేరస్తుల్ని పరామర్శిస్తారా? పైగా నేరస్తులకి కులం, మతం, ప్రాంతం ఇవన్నీ ఉంటాయి. ఒక పాస్టర్ చనిపోతే, తాగి రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యి చనిపోతే, దానికి అసలు పెద్ద గందరగోళం. మొత్తం మతం, రాష్ట్రంలో మత కల్లోలాలు ఏదో అయిపోతున్నాయి. ఎవరో ఇద్దరు కొట్టుకునేదో అయితే దానికి ఒక కులం, లేదా ఇంకొక ప్రాంతానికి కులం. అంటే ఇంత దారుణంగా ఏ రాష్ట్రంలో అయినా పరిస్థితి ఉంటుందా అంటే ఆవేదనతో చెప్తున్న విషయం ఇది. రాజధాని లేకుండా విడిపోయిన రాష్ట్రానికి ఒక దశ, ఒక దిశతో ముందుకెళ్తూ ఉంటే అయితే సహాయం చేయాలి, లేదా ఒక పనికొచ్చే 4 సలహాలు ఇవ్వాలి, లేదా కామ్గా ఉండాలి. కానీ ఈ డిస్ట్రక్టివ్ పాలిటిక్స్ ఏంటి? ఇది జగన్మోహన్ రెడ్డి గురించి మాత్రమే మాట్లాడట్లేదు నేను. అధికారంలో ఉండి ఆ అధికారం ఆధిపత్యం తలకెక్కి పార్టీ అధినేత ఏం చెప్తున్నా, ప్రభుత్వం ఏం చెప్తున్నా పట్టించుకొని వాళ్లకు రాష్ట్రంలో ఒకే ఎజెండా ఉండడం అనేది సరే ఏ రాష్ట్రంలో అయినా సాధ్యపడకపోవచ్చు, కానీ కనీసం ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి, ఆ పార్టీలో ఉన్న వాళ్ళకి, ఆ కూటమిలో ఉన్న వాళ్ళకన్నా ఒక ఎజెండా ఉండాలి కదా. జగన్మోహన్ రెడ్డి అంటారా, ఆయన ఎజెండా ఆయనకి ఎటు ఉంటుంది, నేను ఇందాక చెప్పినట్టు. దాని మీద మనం ఎంత మాట్లాడుకున్నా ఏదో సామెత చెప్తారే అలా ఉంటుంది. బట్ స్టిల్ మాట్లాడుకోవాలి. మనతో పాటు అంకమరావు గారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్, నాతో పాటు స్టూడియోలో జాయిన్ అవుతున్నారు. లైవ్లో తిరునగరి జ్యోత్స్న గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, గఫూర్ గారు, సిపిఎం సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే. గఫూర్ గారు నమస్కారం సార్. జ్యోత్స్న గారు గుడ్ మార్నింగ్. అంకమరావు గారు నమస్కారం. జ్యోత్స్న గారు, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ముఖ్యమంత్రిగా 4వసారి. ఇవాళ ఆయనకి అధికారం కొత్త కాదు, గవర్నెన్స్ కొత్త కాదు, ఈ చిన్న చిన్న చిల్లర రాజకీయాలు చూడడం కూడా కొత్త కాదు. కాకపోతే ఏంటంటే ఆయన బాధపడుతోంది, నాకు అర్థమైంది ఏంటంటే ఇలాంటి వాళ్ళతో కూడా రాజకీయం చేయాల్సి వస్తుంది, అంటే టైం వేస్ట్ అవుతోంది అనేది. బట్ హ్యావింగ్ సెడ్ దిస్, అంతర్గతంగా పార్టీలో లేకపోతే ప్రభుత్వంలో ఇప్పుడు కొంతమంది ఎవరో ఒకళ్ళిద్దరేదో బయటపడితే పడవచ్చు, బోండా ఉమ ఒక అంశంలో, లేకపోతే భూమా అఖిల ప్రియ ఇంకో అంశంలో. కానీ అంతర్గతంగా పార్టీ సమావేశాల్లో అధినేత హెచ్చరించి
ప్రోగ్రెస్ కార్డులు వాళ్ళకి ఇచ్చి ఇంకా మారకుండా ఉండి, సో వీళ్ళ విషయంలో వీళ్ళ ఎజెండా అధినేత ఎజెండాతోటి, ప్రభుత్వ అధినేత ఎజెండాతోటి ఎందుకు సింక్రనైజ్ కావట్లేదు? రిషి గారు, ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, మీకు, ప్రేక్షకులకి నా నమస్కారాలు. రిషి గారు, మనందరం మనుషులు. సో డెఫినెట్ గా కొన్ని అభిప్రాయ భేదాలు, కొన్ని డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ అండ్ కొంత వే ఆఫ్ ఎగ్జిక్యూటింగ్ థింగ్స్ ఉంటుందండి, డిఫరెంట్ వేస్. కాకపోతే మీరు అన్నట్టుగా ఒక సింగిల్ లైన్ ఇస్ ద పార్టీ లైన్. పార్టీ లైన్ ని ఎవరైనా కూడా డీవియేట్ అయ్యేటువంటి పరిస్థితి ఉండదు. పార్టీ సిద్ధాంతాన్ని ఎవరైనా కూడా డీవియేట్ అయ్యేటువంటి పరిస్థితి ఉండదు. సో అలా చేస్తే డెఫినెట్ గా దాని మీద యాక్షన్స్ ఉంటాయి. దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. కానీ మీరు అన్నట్టుగా ఏమంటారు అని అంటే, వై అనే దానికి సింపుల్ ఏంటంటే సార్, ఇప్పుడు గత 5 సంవత్సరాల్లో నాకు తెలిసి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త, నేను నాయకులను కూడా అనట్లేదండి, కార్యకర్తలు, ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త చాలా ఇబ్బంది పడ్డారు, చాలా బాధపడ్డారు. సరే, పర్సనల్ గా వాళ్ళ మీద జరిగినటువంటి దాడులు అవన్నీ ఒక ఎత్తు అయితే, పెద్ద ఆయన మీద జరిగినటువంటి దాడి, ఎందుకంటే మేము అందరం కూడా ఆయన పెద్ద ఆయననే అంటాం, మా ఇంటంతటికి ఆయన, మా కుటుంబాలకు ఆయన పెద్ద. సో డెఫినెట్ గా పెద్ద ఆయన మీద జరిగినటువంటి దాడి కావచ్చు, పెద్ద ఆయన మీద వాళ్ళు చేసినటువంటి ఇమోషనల్ ఏదైతే ఒక ట్రామా ఆయనకి గురి చేశారో, ఇవన్నీ దే హావ్ లాస్టింగ్ ఇంపాక్ట్ ఆన్ us, అందులో డౌట్ లేదు. సో దాని ఒక్కొక్కసారి కొంతమంది నాయకులు వెన్ దే ఆర్ ఇన్ ద ఫీల్డ్, ఒక్కొక్కసారి దానికి సంబంధించినటువంటి ఆ థిన్ లైన్ క్రాస్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకే కదా ఇమ్మీడియట్ గా, సార్ ఒక విషయం చెప్పండి రిషి గారు, అంటే డోంట్ టేక్ మీ రాంగ్, కానీ ఇవాళ అఖిల ప్రియ గారు కానివ్వండి, లేకపోతే ఉమా గారు కానివ్వండి, లేకపోతే ఇంకో సంబడి ఎవరైనా సరే ఒక చిన్న లైన్ క్రాస్ అవ్వగానే ఇమ్మీడియట్ గా మేము మాట్లాడుతున్నాం కదా, పార్టీ దాని మీద స్ట్రిక్ట్ అయినటువంటి యాక్షన్ తీసుకుంటోంది కదా. ఎవరైనా సరే దెర్ ఇస్ నో, ఏమంటారు అంటే అక్కడ నో ఎక్స్క్యూజెస్ అలౌడ్, హూ ఎవర్ ఇట్ ఇస్. అట్లాంటప్పుడు మాకు వేరే పార్టీలకి డిఫరెన్స్ ఎక్కడ అంటే, సార్ మనకు తెలియదే ఉంది సార్, మీరు అంటే, నేను ఐ డోంట్ వాంట్ బ్రింగ్ దట్ స్టూపిడ్ కంపారిజన్, కానీ హత్యలు చేసేసి ఏమంటారంటే బ్రహ్మాండంగా అలా పక్కన పెట్టుకుని తిప్పించుకున్నారు వాళ్ళని, సొంత బాబాయిని చంపిన వాళ్ళని కూడా పక్కన పెట్టుకుని తిప్పించుకున్నారు. అలాంటి పార్టీలను చూసాం మనం. కానీ ఇవాళ ఒక చిన్న డీవియేషన్, నేను అనేది వెదర్ ఇట్ ఈస్ అ వెరీ స్మాల్ వన్, వెదర్ ఇట్ ఈస్ అ మేజర్ వన్, ఒక డీవియేషన్ వస్తే ఇమ్మీడియట్ గా పార్టీ అధ్యక్షుడి దృష్టిలో అది ఉంటుంది, పార్టీ అధ్యక్షుడు దాన్ని ఇమ్మీడియట్ గా అడ్రస్ చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి కరెక్టివ్ మెజర్స్ అంటే పార్టీ విత్ డిఫరెన్స్. ఇప్పుడు క్రమశిక్షణ గల పార్టీగా మీ పార్టీకి పేరు కదా మొదటి నుంచి, కానీ ఆ క్రమశిక్షణ ఎందుకు అలవడింది, అసలు దాని మూలాలు ఏంటి, పార్టీ మూలాలు ఏంటి, ఇది బహుశా కొత్తగా వచ్చిన వాళ్ళకి అర్థం కావడం లేదేమో. లేదా ఇందాక నేను ఒక మాట అన్నా, మీరు విన్నారో లేదు ఇంట్రడక్షన్ లో, పాపం వాళ్ళ కంపల్షన్స్ వాళ్ళకు ఉంటాయి. అది కులం కావచ్చు, లేకపోతే ఖర్చు పెట్టిన డబ్బు కావచ్చు, లేకపోతే అక్కడ ఆ ప్రాంతంలో ఆధిపత్యం కోసం కావచ్చు, ఆర్ ఇంకొక రీజన్ కావచ్చు. కానీ అసలైన ఎజెండా పక్కకి వెళ్ళిపోవట్లేదా? అందరి గురించి చెప్పట్లేదు నేను. ఎందుకు డిస్క్లైమర్ ఇస్తున్నానంటే, అందరూ ఆపాదించుకుంటే నేనేం చేయలేను. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఫ్యూ అవుట్ ఆఫ్ 100. నేను ఒక విషయం చెప్తాను సార్, ఇక్కడ మా పార్టీ మీరు అన్నట్టుగా సిద్ధాంతం ఇస్ వెరీ క్లియర్. మేము ఏ రోజున కుల రాజకీయమో, మత రాజకీయమో, ప్రాంత రాజకీయమో అలాంటి రాజకీయాలు చేసేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ కాదు. పాయింట్ బ్లాంక్, అందులో నో టూ వేస్ అబౌట్ ఇట్. ఇవేవి కూడా మా సిద్ధాంతం కాదు, ఇవేవి కూడా మా ఏమంటారు అని అంటే మా ప్రిన్సిపల్స్ లో అవి లేవు. సో ఇవాల్టి రోజున మీరు అన్నట్టుగా కొన్ని డీవియేషన్స్ వస్తున్నాయి. దానికి పలు కారణాలు ఉంటాయి సార్. నేను వాళ్ళు తప్పు లేకపోతే వాళ్ళు ఒప్పు అనేటువంటి దాన్ని డిసైడ్ చేసేటువంటి పరిస్థితిలో జోత్సం లేదు. కానీ పార్టీ లైన్ ని ఎవరు డీవియేట్ అయినా సరే, ఐ రీటరేట్ టైమ్ అండ్ అగైన్, పార్టీ లైన్ ని ఎవరు డీవియేట్ చేసినా సరే దాని మీద ఇమ్మీడియట్ కరెక్టివ్ మెజర్స్ ఉంటాయి మా పార్టీలో అంటున్నాను నేను. సో వాళ్ళ ఒకవేళ ఎవరైనా కొంచెం అయినా సరే అటు ఇటు వాళ్ళు డీవియేట్ అవుతున్నటువంటి పరిస్థితిలో వి పుల్ దెమ్ బ్యాక్. దట్ ఈస్ ది ప్రిన్సిపల్ ఇన్ ద పార్టీ. ఇప్పుడు కుల రాజకీయం చేసేటువంటి పార్టీలు చాలా ఉన్నాయి వేరేవి. వాళ్ళ కులమే ఒక ఇదిగా బతుకుతుంటారు వాళ్ళు. వాళ్ళ అవసరాల కోసం కులాలని వాడుతుంటారు వాళ్ళు. సరే, ఒక దగ్గరికి పోయి కులాన్ని వాడి ఇంకో దగ్గర పోయి కులాన్ని వాడకుండా కేవలం వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం కులాన్ని వాడుతుంటారు వాళ్ళు. మేము అలా కాదు, మాకు ఈ కులం ఆ కులం లేదు, ఈ ప్రాంతం ఆ ప్రాంతం లేదు, ఈ మతం ఆ మతం లేదు, అందరికీ మంచి చేయాలనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ పుట్టింది. అదే పార్టీ సిద్ధాంతంగా మేము 44 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాం. ఇంకో 40-50 ఏళ్ళు రాజకీయాల్లో ఉంటాం, నో డౌట్ అబౌట్ ఇట్. మనుషుల కోసం అంటే నాయకుల కోసమో మనుషుల కోసమో ఆ ఆధారంగా ఈ పార్టీ లేదు సార్. ఈ పార్టీ ప్రజల కోసం పుట్టింది, కార్యకర్తల బేస్డ్ గా, కార్యకర్తల
ఏమంటారంటే నిన్న నిమ్మల రామానాయుడు మంత్రి ఒక మాట అన్నారు, పార్టీ గుర్తుతోనే మీకు ఈ హోదా వచ్చింది అని గుర్తు పెట్టుకుంటే అందరికీ మంచిది అనేది. సార్ నేను ఒక మాట చెప్తానండి, వారు పెద్దవారు మాట చెప్పేటువంటి ఒక ఇది ఉంటుంది, కానీ నేను ఒక మాట ఏం చెప్తాను అని అంటే వెరీ సింపుల్ అండ్ స్లైటర్ నోట్, అందులో నో డివిజన్స్. ఎవరైనా సరే పార్టీ లైన్ నుంచి, పార్టీ ప్రిన్సిపల్ నుంచి, పార్టీకి ఉన్నటువంటి సిద్ధాంతాల నుంచి డీవియేట్ అయితే ఇమ్మీడియట్ గా కరెక్టివ్ మెజర్స్ ఉంటాయి. దే హ్యావ్ టు రెక్టిఫై దెమ్సెల్స్. దేర్ ఇస్ నో టూ వేస్ అబౌట్ ఇట్. సార్, నా కోపం రాదా రిషి గారు? నేను మనిషిని కదా, నా కోపం రాదా? నన్ను అనరాని మాటలు అన్నప్పుడు, పెద్ద ఆయన అనరాని మాటలు అన్నప్పుడు, బోనమ్మని అన్నప్పుడు నా కోపం రాలేదా? లోకేష్ గారిని అన్నప్పుడు మేము వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం నేను నోటికి ఎంత వస్తే అంత మాట్లాడలేనా? కనీసం వి హావ్ అ ప్రొసీజర్ కదా, అంటే మాకు ఒక ప్రిన్సిపల్ ఉంది కదా రిషి గారు. పక్కవాడు గడ్డి తిన్నాడని మేము గడ్డి తింటే మాకు వాడికి తేడా ఏముంటుందండి? ఇక్కడ ఫైట్ ఇక్కడ అధినేత కోసం చేస్తున్నారా, పార్టీ కోసం చేస్తున్నారా, తమ కోసం తాము చేసుకుంటున్నారా? డిఫరెన్స్ ఉంది కదా. ఎవరు చేసినా, నేను మళ్ళీ చెప్తున్నా, పార్టీ సుప్రీం. మాకు గఫూర్ గారు, పార్టీ ఇస్ సుప్రీం. గఫూర్ గారు, మీరు తెలుగుదేశాన్ని ఎప్పటి నుంచో చూస్తున్నారు, బహుశా తెలుగుదేశం ఆవిర్భావం నుంచి మీరు దగ్గరగా చూసుంటారు కదా. మీరు ఎమ్మెల్యేగా చేశారు, సభల్లో మీరు వెళ్ళారు, అంతకన్నా ఎక్కువ ఎక్స్పీరియన్స్ సంపాదించారు. సో ఇవాళ నేను ఎవరి ఎజెండా వారిదే అని పెట్టా, ఎలైన్ అవుతోందా? అంటే ఇవాళ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి, అంటే ఎక్కడున్నాము, ఎక్కడ తీసుకెళ్లాలి రాష్ట్రాన్ని అని లోపాలు ఉండొచ్చు. నేను ముందే చెప్పా, ప్రభుత్వం పర్ఫెక్ట్గా ఫ్లాలెస్గా చేసేస్తోందా? ఏ ప్రభుత్వానికి సాధ్యం పడదు. పార్టీ అస్సలు బ్రహ్మాండంగా ఉందా? రాష్ట్రంలో, దేశంలో ఏ పార్టీకి, కోట్ల మంది ఉన్న బీజేపీకి కూడా సాధ్యం కాదు. కానీ వాట్ ఈజ్ యువర్ అబ్జర్వేషన్? మీ అబ్జర్వేషన్ ఏంటి? ఋషి గారు, మీకు మిగతా పార్టిసిపేట్స్ అందరికి నమస్కారం అండి. నమస్కారం. ఋషి గారు, ఫెయిర్ గా మాట్లాడుకోవాలనుకుంటే కొన్ని చేదు నిజాలు మాట్లాడక తప్పదండి. అయితే ఏదో మరి వాళ్ళేమంటారో వీళ్ళేమంటారో అనే పద్ధతిలో మాట్లాడితే వాస్తవాలు బయటికి రావు. ఎన్టీ రామారావు గారు ఒక ఉదాత్తమైనటువంటి ఒక ఆశయంతో, ఆయనకు ఆ రోజు ఏ స్వార్థము లేదు, స్వార్థ చింతన లేదు, రాష్ట్రం పరిస్థితి చూసి రాష్ట్రంలో దిగజారుతున్నటువంటి వెలుగులు ఎక్కడికెక్కడ ఆధిపత్య భావజాలంతో ప్రజల మీద చేసిన పెత్తనాలు, ఆ తర్వాత పేద ప్రజలు వాళ్ళ కష్టాలు ఇవన్నీ చూసిన తర్వాతనే ఆయన తెలుగుదేశం పార్టీ స్థాపించాడు. అందుకోసమే ప్రజలు బ్రహ్మరథం పట్టినారు, అధికారంలోకి వచ్చారు. నేను విత్ యూ అపాలజిస్ట్ జోస్నా గారు చెప్పదలుచుకున్నది ఏమంటే, ఎన్టీ రామారావు గారు స్థాపించిన నాటి విలువలకు నేటి తెలుగుదేశానికి చాలా 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 తేడాలు. ఎన్టీ రామారావు గారు ఒక విద్యావంతులను రాజకీయాల్లోకి తీసుకుని రావాలని ఆయన ఒక మామూలు వ్యక్తికి టికెట్ ఇచ్చారు. చాలా మందిని, ఓ బస్ కండక్టర్ టికెట్ ఇచ్చాడు, అంటే పార్టీ టికెట్. ఆ రకంగా గెలిపించడానికి శత విధాలు ఆయన ప్రయత్నం చేశాడు, ప్రజలు స్పందించారు. కాబట్టి ఎవరిని పెడితే వాళ్ళని గెలిపించారు 83లో. ఈ రోజు పరిస్థితి, నేను తెలుగుదేశాన్ని ఏదో విమర్శించడం కోసం విమర్శించడం లేదు. ఈరోజు తెలుగుదేశం కానీ వైసీపీ కానీ టికెట్ ఇవ్వాలంటే క్రైటీరియా ఏమండి? ఎన్ని కోట్లు పెడతావు? 50 కోట్ల, 40 కోట్ల, ఎంత డిపాజిట్ చేస్తావు మా దగ్గర? ఇది కదా ఈరోజు జరుగుతుంది. మరి 50 కోట్లు పెట్టినటువంటి ఎమ్మెల్యే 50 కోట్లకు 100 కోట్లు సంపాదించాలని చూస్తాడా? 50 కోట్లకు ఖర్చు పెట్టి నేను గెలిచినాను, ప్రజాసేవ చేయాలా, నిస్వార్థంగా ఉండాలా, ఆ ప్రజలను రాత్రింబోవాళ్ళు పార్టీ ఆశయాల మేరకు ప్రజలకు పోవాలనుకుంటాడా? ముందు ఫస్ట్ ప్రయారిటీ ఏమవుతుంది? డబ్బు పెట్టినాను, నాకు నా పెట్టుబడికి తగిన ఆదాయం రావాలి. ఇది జోస్నా గారికి బాధ కలిగించవచ్చు. చంద్రబాబు గారితో కూడా ఒక సందర్భంలో మా పార్టీ డెలిగేషన్ పోయినప్పుడు మేము చెప్పాము, ఇది సరైనది కాదండి, విలువలు మీరు ఆశిస్తున్నారు, విలువలు ఉండవు. ఎందుకంటే డబ్బే క్రైటీరియాగా తీసుకున్న తర్వాత డబ్బు పెట్టినట్టు ఎవడు విలువలతో కూడినటువంటి జీవితంతో ఉండడు, తప్పనిసరిగా డబ్బు సంపాదన మీద పడతాడు. కాబట్టి ఏదైతే వైసీపీలో జరిగిందో అదే మీ పార్టీ ప్రభుత్వంలో కూడా జరగడానికి స్కోప్ ఉంది, దయచేసి ఆలోచించుకోండి అని చెప్పాను. ఆయన చెప్పింది ఏమిటంటే, డబ్బు కోసం రావడం లేదు, మా పార్టీ తరఫున టికెట్ తీసుకున్న డబ్బు ఖర్చు పెట్టినా నేను అంగీకరిస్తాను, అయితే వాళ్ళ దగ్గర విపరీతంగా డబ్బు ఉంది, ఆ డబ్బుతో హోదా కొనుక్కోవడానికి వాళ్ళు వస్తున్నారు. సరే, ఆయన అభిప్రాయం అది. నేను చెప్పేది ఏమిటంటే, హోదా కొనుక్కోవడానికి ఎవరు రారండి.
హోదా కొనుక్కోవడానికి ఇంకా ఇంకా చాలా మార్గాలు ఉన్నాయి. ఈ కాలంలో డబ్బు సంపాదనే ప్రధానమైనటువంటి, లాభార్జనే ప్రధానమైనటువంటి ధ్యేయంగా సమాజం ఉంటున్నప్పుడు ఈ సమాజంలో డబ్బుండే వానికే మనం ప్రాధాన్యత ఇచ్చిన తర్వాత విలువలు అంటే ఆచరించడం తప్పు. అంటే ఈ ఎమ్మెల్యేల ఎజెండాలో ఎక్కడ ప్రజలు, సమస్యలు, రాష్ట్ర అభివృద్ధి, యువత భవిష్యత్తు ఇవేమి ఉండవనా? జీరో. అవన్నీ వాళ్ళు ఏమంటున్నారంటే అవన్నీ చంద్రబాబు గారు చూసుకుంటారు, ఓకే. అవన్నీ మా పని కాదు. మా పని ఏంటంటే మేము 100 కోట్లు ఖర్చు పెట్టినాం, 200 కోట్లు రావాలి కదా మాకు. ఇది విపరీతంగా ట్యాక్సేషన్ జరుగుతుంది. ప్రైవేట్ ట్యాక్సేషన్, గవర్నమెంట్ ట్యాక్సేషన్ కాదు, ప్రైవేట్ ట్యాక్సేషన్ జరుగుతుంది. ఎందుకు అహోబిలం గొడవైంది, ఎందుకు అనంతపురం ఎమ్మెల్యే గొడవైంది, ఎందుకు ఇంకో ఎంపీ గొడవైంది, ఇవన్నీ నేను చెప్పేది ఏమిటంటే విత్ డ్యూ అపాలజీస్ టు దెమ్. దయచేసి రిట్రాస్పెక్టివ్ గా ఆలోచించుకుంటే విలువలతో కూడినటువంటి రాజకీయాలు వస్తాయి. ఇప్పుడు వైసీపీని మనం విమర్శిస్తున్నాం, వైసీపీని గతంలో కూడా విమర్శించాం. వైసీపీ ఏమిటి, డబ్బు పెట్టు డబ్బు సంపాదించుకో. అంటే కంపారిజన్ ఎందుకు లేదంటే వైసీపీది వ్యవస్థాగతమైన స్కాముల వ్యవహారం. అంటే ఇక్కడ 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 దెర్ ఇస్, మనం డిఫరెన్స్ క్లియర్ గా చూడాలి. గఫూర్ గారు యూఆర్ సీనియర్. ఇప్పుడు చంద్రబాబు ఇందాక చెప్పా, నేను అది కూడా ప్లీజ్ డోంట్ అపాలజైజ్. నేనేమంటున్నానంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన తపన ఏంటి? మీరు చెప్పండి, నేను చెప్పను, మీరు చెప్పండి. చంద్రబాబు నాయుడు ఏం కోరుకుంటారు మీరు చెప్పండి గఫూర్ గారు. ఆయన నాతో చెప్పింది ఏమిటంటే ఇవన్నీ మేము చర్చించాము, నేను కొన్ని విషయాలు చెప్పాను. రాష్ట్రం విషయంలో ఎమ్మెల్యేలు పక్కన పెట్టేయండి. రాష్ట్రం విషయంలో పొద్దున్న లేస్తే రాత్రి వరకు చంద్రబాబు నాయుడు ఏం ఆలోచిస్తారు? చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు కరెక్టా తప్ప అది చర్చ కాదు కదా. ఏం ఆలోచిస్తారు మీ అండర్స్టాండింగ్ చెప్పండి అంటున్నా నేను. నా అండర్స్టాండింగ్ ఏంటంటే రాష్ట్రంలో అవినీతిలో పెద్ద తేడా లేదండి, పెద్ద తేడా లేదు. రాష్ట్రంలో కూడా ఈ రోజు అటువంటి కొన్ని గ్యాంగ్స్ పనిచేస్తున్నాయి. మేము పనులు చేయిస్తాం, మేము మంజూరు చేయిస్తాం, మాకేంటి, ఇటువంటి గ్యాంగ్స్ పనిచేస్తున్నాయి, వాళ్ళకి వాయిస్ ఉంది. ఇవన్నీ ఎందుకంటే టీవీ డిబేట్ల ద్వారా ఆరోపణ చేయడం కంటే రిట్రాస్పెక్టివ్ గా ఒక నాయకుడు అన్నాడు, ఇవన్నీ మేము ఒక నాయకుని దృష్టికి తీసుకుని వస్తే ఆయన అరే పోయా జనాన్ని గురించి ఏం మాట్లాడతావు, జైల్లో ఉండొచ్చు, నేను ముఖ్యమంత్రి చేస్తాను జనము, కాబట్టి మనం అవన్నీ పట్టించుకోవాల్సిన పని లేదని చెప్పినాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఎక్కడ దారి తీస్తాయి, దొందే ఏం తేడా లేదా అని కాదు దారి తీస్తాయి. ఆశయాలకు విలువలకు స్థానం ఉండదు. అది రిట్రాస్పెక్టివ్ ఆలోచించుకుంటే మంచిది. అందుకోసం వైసీపీ కంటే భిన్నమైనటువంటి ప్రభుత్వం ఇవ్వాలా, వైసీపీ కంటే భిన్నమైనటువంటి విలువలు స్థాపించబడాలా. దానికి చంద్రబాబు నాయుడు గారు లేదా ఆ పార్టీ కృషి చేస్తే జనం హర్షం ఉంటుంది. అది లేదనుకోండి. గఫూర్ గారు సీనియర్ రాజకీయ నాయకుడు కదా, ఆయన ఇది మీరు బ్రేక్ తర్వాత మాట్లాడదు కానీ బట్ నేను చిన్న గ్లిమ్స్ ఇస్తున్నాను. అంటే అవినీతి గ్యాంగులు పనిచేస్తున్నాయి ఎవరు? చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో. ఎందుకు ఆ తావు వచ్చింది ఒకటి. అలాగే ఎమ్మెల్యేలు ఆలోచనకి ముఖ్యమంత్రి ఆలోచనకి పొంతన ఎందుకు లేదు? ఏదో 2-3 పేర్లు బయటకు వచ్చాయి, వాళ్ళనేం దోషులుగా నిలబెట్టాలనుకోవట్లేదు నేను. ఇప్పుడు నిన్న భూమా అఖిలప్రియ అంటారు, ఇక్కడ నా నియోజకవర్గంలో ఏం చేసినా సోషల్ మీడియాలో ఊరికే యాగి చేస్తున్నారు. అఫ్ కోర్స్ కొంత ఉంటే ఉండొచ్చు, ఆవిడ మాజీ మంత్రిగా పనిచేశారు, ఒక రాజకీయంగా ఒక పెద్ద కుటుంబం నుంచి వచ్చారు, కొంతమంది ఫోకస్ అవుతారు, కొంతమంది ఫోకస్ అవ్వరు. కానీ ఇక్కడ నా పాయింట్ ఏంటంటే జరగాల్సిన దానికి భిన్నంగా ఆంధ్రప్రదేశ్లో అంటే చంద్రబాబు నాయుడు ఏం కోరుకుంటున్నారు, లోకేష్ ఏం కోరుకుంటున్నారు. అండ్ గఫూర్ గారితో నేను విభేదించేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డితో ఎక్కడా చంద్రబాబు నాయుడిని పోల్చడానికి అవకాశం లేదు. ఇద్దరు ముఖ్యమంత్రి సీట్లో కూర్చుని ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డి కూడా 5 ఏళ్ళు కూర్చున్నాడు. అఫ్ కోర్స్ ఆఫ్టర్ ఆల్ ప్రజలు ఓట్లేసిన తర్వాత ముఖ్యమంత్రి అవుతారు కదా, అయ్యారు. కానీ చంద్రబాబు నాయుడుతో పోరావు గారు విలువలు, క్రమశిక్షణ, అవినీతి గ్యాంగ్స్, రెట్రోస్పెక్షన్, ఇవి మనం అంటే నేను మీకు పదాలు చెప్పానంతే, మీరు చెప్పండి. ముందుగా రిషి గారు మీకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి, పెద్దలు గఫూర్ గారికి, అలాగే శ్రీమతి జ్యోత్స్న గారికి, వీక్షకులందరికీ కూడా శుభోదయం అండి. మీరు మంచి అవకాశాన్ని నాకు ఇచ్చారని అయితే నేను భావిస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు గఫూర్ గారు అంటే శాసనసభ్యులుగా చేశారు, రామారావు గారిని చూస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారితో కూడా కలిసి పనిచేశారు. వాళ్ళ పార్టీకి కొన్ని కార్యక్రమాలు చేపట్టినప్పుడు నిబద్ధతతోటి కింద కార్యకర్త నుంచి పైన ముఖ్యమంత్రి స్థాయి వరకు కూడా దానికి కట్టుబడి పనిచేస్తారు. కాబట్టి ఇప్పటికీ ఇంకా ఎర్ర జెండా అక్కడక్కడ కనపడతా ఉంది. కొన్ని విషయాల్లో రాజకీయంగా తప్పిదాలు ఉంటే ఉండొచ్చు, కానీ
వాళ్ళు అనుకున్న వాళ్ళ భావజాలాలు సిద్ధాంతాలు సిద్ధాంతాలకి వాళ్ళు కట్టుబడి ముందుకెళ్తా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో అన్ననందమూరి తారక రామారావు గారు ఆ రోజుల్లోనే కోట్ల రూపాయల యొక్క ఆదాయాన్ని వదులుకొని 40 సంవత్సరాలు ఈ రాష్ట్ర ప్రజలు నా కోసం తెలుగు వారందరూ కూడా నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారు, ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాల నుండి మనస్తాపం చెంది రాజకీయాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మలినాన్ని తొలగించాలి, నా వంతుగా నేను చేద్దామని చెప్పి ఆయన వచ్చాడు. నిజంగానే ఇందా గఫూర్ గారు అన్నట్లు జ్యోత్స్నా గారు లాంటి విద్యావంతులని అలాంటి వాళ్ళందరినీ తీసుకొని వచ్చారు ఆ రోజు. అంటే చదువుకున్న వాళ్ళు, సమాజం మీద ఒక అవగాహన ఉన్నవాళ్ళు, 10 మందికి సేవ చేసినటువంటి సేవా సంస్థలకు సంబంధించిన వాళ్ళు, అలాంటి వాళ్ళని ఎన్నుకొని ఎక్కడెక్కడో ఊరు పేరు లేని వాళ్ళని కూడా చదువుకున్న వాళ్ళని తీసుకొని వచ్చేసి ఆ రోజు శాసనసభ్యులుగా చేశారు, తర్వాత లోక్సభ సభ్యులుగా చేశారు. మీరు గమనించుకోండి, 1984లో లోక్సభలో కాంగ్రెస్ పార్టీ తర్వాత అతి పెద్ద పార్టీ తెలుగుదేశం పార్టీ 84లో. అంటే ఆ రోజు అక్కడ ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారి మరణానికంటే కూడా రామారావు గారి గురించి ఆలోచించారు. రామారావు తెలుగుదేశం పార్టీ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన తొలగించేసి నాదెండ్ల భాస్కరరావు గారిని ఎక్కించిన సందర్భంగా ప్రజలు అన్యాయం జరిగింది అని చెప్పని రామారావు గారి గురించి ఆలోచించారు, తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారు. ఇది గమనించుకోవాల్సిన విషయం. అంటే విలువలు కాపాడతాడు ఈయన, మన ఆలోచనల విధానంగా ఆయన ఇచ్చిన మాట నిలబడతాడన్న నమ్మకంతో. మీరు అన్నట్టు ఇప్పుడు రాజకీయ పార్టీలు ఎందుకు వైఫల్యం చెందుతున్నాయి? ఇది తెలుగుదేశం పార్టీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు. అంటే తెలుగుదేశం పార్టీలో మంచివాళ్ళు లేరా అంటే ఎక్కువ శాతం మంది ఉన్నారు, అందుట్లో అనుమానమే లేదు. ఇప్పటికీ రామారావు గారు వేసినటువంటి పునాదుల మీద చాలా పటిష్టంగా ఉంది తెలుగుదేశం పార్టీ. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు కాపాడుకుంటూ వస్తున్నారు, అందుట్లో అనుమానమే లేదు. మీరు అన్నారు చంద్రబాబు నాయుడు గారి లాగా మిగిలిన ఎందుకు ఉండలేదు, ఎందుకు ఆయన ఒక్కడేనా అని చెప్పని. ఇప్పుడు మనం చూసుకుందామండి, చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రిగా అయింది 1995లో. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూసుకుంటే 2004 వరకు చూసుకుంటా ఉంటే మన దాంట్లోనే చాలాసార్లు చెప్పాను, మళ్ళీ 1995 చంద్రబాబు నాయుడు గారు కావాలి అని. నిస్సందేహంగా ఈరోజు చాలా అవసరం కూడా. చంద్రబాబు నాయుడు గారు 1995 ముఖ్యమంత్రి కావడం చాలా అవసరం కూడా. కారణం ఏంటంటే మీరన్నది వాస్తవమే, గఫూర్ గారు అన్నది వాస్తవమే, జ్యోత్స్నా గారికి కొన్ని పరిమితులు ఉంటాయి కాబట్టి ఆమెకు తెలిసినా కూడా కొన్ని విషయాలు చెప్పలేకపోవచ్చు. కానీ ఈరోజు జరుగుతున్న పరిణామాలు కనుక మనం చూసుకుంటా ఉంటే ఎందుకు ఇంత ఆలోచన చేయాల్సి వస్తుందో మనం. 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండంగా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేని ప్రాంతం, అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని గాడిన పెట్టడానికి ఆయన పడ్డ శ్రమ ఈరోజు మానవ మాతృలు ఎవరు కూడా మర్చిపోకూడదు. నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రేమికులు కావచ్చు, తెలుగు వాళ్ళు అన్నవాళ్ళు ఎవరు కూడా దాని గురించి మర్చిపోకూడదు. దౌర్భాగ్యం ఏంటంటే రాజకీయాలకి పెద్దపీట వేస్తూ మర్చిపోయారు కదా, 19లో ఓడించారు. అదే చెప్తుంది, రాజకీయాల గురించి ఆలోచించుకుంటూ అతను చెప్పిన దాన్ని నమ్మారు అంటే చంద్రబాబు నాయుడు గారు తప్ప ఎట్టి పరిస్థితుల్లో కాదు. కానీ ఆయన పొరపాటు ఏందో దీని తర్వాత చెబుతా. చంద్రబాబు నాయుడు గారు తప్పు లేదు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు. కానీ స్థానిక శాసనసభ్యులు చేసినటువంటి దుర్మార్గమైన పనుల వల్ల చంద్రబాబు నాయుడు గారు ఊడిపోయారు. కారణం ఏంటంటే ఈ శాసనసభ్యులు ఊడిపోవాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. ఎలా సాధ్యం అవుతుంది? వీళ్ళందరూ గెలిస్తేనే కదా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేది. చంద్రబాబు నాయుడు గారు చేసిన పొరపాటు ఏంటంటే అలాంటి శాసనసభ్యులకి మళ్ళీ అవకాశం ఇవ్వటం. దానివల్ల అంత అభివృద్ధి చేసిన చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని తీసుకొచ్చారు, రాష్ట్రం ఏమైపోయిందో మనం చూస్తూనే ఉన్నాం. ఈ రోజు రాజకీయాల్లో నాయకులు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే కేంద్రం కావచ్చు, ఎన్నికల సంఘం కావచ్చు, న్యాయమూర్తులు కావచ్చు, లేదంటే విద్యావంతులు కావచ్చు, ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఏ రాజకీయ పార్టీ అయినా, ఎలాంటి గొప్ప ముఖ్యమంత్రి అయినా, ఎలాంటి గొప్ప ప్రధానమంత్రి అయినా సరే శాసనసభ్యుని కానీ లోకసభ సభ్యుని కానీ పనికి మాలిన వాడిని, పని చేతగాని వాడిని, దుర్మార్గుణ్ణి, దోపిడీదారుణ్ణి, హంతకులకి వాళ్ళు గనక ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇస్తే నిర్దాక్షిణ్యంగా ఓడించగలిగినప్పుడే దీంట్లో మార్పులు వస్తాయని అయితే నేను భావిస్తున్నాను. పార్టీ కోసమో, ముఖ్యమంత్రి గారి కోసమో, ప్రధానమంత్రి గారి కోసమో ఎవరు పడితే వాళ్ళని గెలిపిస్తే ఇలాంటి పరిణామాలు ఎదురవుతాయి. ఈరోజు పార్టీకి అంకిత భావంగా ఉన్నవాళ్ళు ఎవరు, 2019 నుంచి 2024 వరకు ఎవరు పోరాడారు, ఎవరు ప్రజాపక్షంలో నిలబడ్డారు, ఎవరు ప్రాణాలకు కూడా తెగించేసి ఆ అరాచక పాలనకి ఎదురొడ్డి నిలబడి ఈరోజు పోరాటం చేసి వాళ్ళ కుటుంబ సభ్యులను కోల్పోయి, వాళ్ళ భార్య బిడ్డలను కోల్పోయి, లేదంటే వాళ్ళు కోల్పోయి ఈరోజు ఈ ప్రభుత్వం రావడానికి కారణం ఎవరయ్యారు, దీనికి ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు జగన్మోహన్ రెడ్డికి 151 స్థానాలు ఇచ్చినటువంటి ఇదే ప్రజలు 11 స్థానాలకు పరిమితం చేశారు? ఒక్కసారి కనుక ఆలోచించుకుంటే మనకి పరిష్కారం కనపడి. ఇప్పుడు అంకమరావు గారు, ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేల విషయంలో సరే కొత్తగా వచ్చారా, నేర్చుకోవడానికి ఇంకా టైం పడుతుందా అదొక, కానీ సీనియర్ మంత్రులు ఉన్నారు,
చెప్తానండి దాని మంత్రులు, సీనియర్ మంత్రులు ఉన్నారు, సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి వాళ్ళు ఎందుకు కట్టుతప్పుతున్నారు? దానికే చెబుతున్నానండి. మీరన్న మాట ఇందాక మీరు అన్నది 100కి 500% నిజం. కారణం ఏంటంటే వాళ్ళు కూడా ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కొంతమంది నేను కూడా 50 కోట్ల రూపాయల నుంచి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి, మళ్ళీ ఎన్నికల్లో మళ్ళీ గెలవాలి అంటే ఇంకా ఆ మాత్రం డబ్బులు మనకు కావాలి, ఈ యొక్క తన యొక్క పరివారాన్ని పోషించాలి అంటే డబ్బులు కావాలి, నేను ఏం చేయాలన్న కూడా డబ్బుతో ముడిపడి ఉంది, కాబట్టి డబ్బే పరమావధి, గెలిపిస్తే చంద్రబాబు నాయుడు గారు గెలిపిస్తారు, నాదేంటి చంద్రబాబు నాయుడు గారి మీద భారం వేసి రాష్ట్రాన్ని ఆయన ఒక్కడే అభివృద్ధి చేస్తాడు, అన్నీ ఆ రాష్ట్రాన్ని ఆయన అభివృద్ధి చేయాలి, గెలిపిస్తాడు, వీళ్ళని ఆయన గెలిపించాలి. వీళ్ళు మాత్రం ఒక రకంగా చెప్పాలంటే మనం ఆ పదాలు అయితే వాడకూడదు కానీ వద్దులేండి. చాలా బాధ చేస్తా ఉంది. ఈ రోజు రాష్ట్ర పరిస్థితులు చూస్తూ ఉంటే కొంతమంది ప్రజాప్రతినిధులు చూస్తూ ఉంటే, కానీ అద్భుతంగా పనిచేసే ప్రజాప్రతినిధులు ఉన్నారు ఈ రోజు కూడా. Definitely గా. ఈ రోజు ఒక మాట మాత్రం నేను చెప్తున్నాను ఋషి గారు, మీ ద్వారా వాళ్ళకి బాధ కలిగితే కలగచ్చు. ఒక్కసారి శాసనసభ్యుడు అయిన తర్వాత వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్న తర్వాత మరో ఎన్నికల్లో ఓడిపోయారు అంటే ఆ శాసనసభ్యుడు కావచ్చు, లోక్సభ సభ్యుడు కావచ్చు, అంతకంటే పనికి మాలిన వాడు రాజకీయాల్లో ఉండకూడదండి, ఉండరండి. నాకు తెలిసినంత వరకు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈరోజు 23 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చింది. 778 రోజుల వాళ్ళ అధికారంలో రోజుకి 3,000 కోట్ల రూపాయల కాడికి ఈరోజు అభివృద్ధి పనులు కనుక మనకు కనపడతా ఉన్నాయి. అలాగే ఈరోజు పరిపాలన అనుమతులు ఇచ్చిన దాన్ని కనుక లెక్కేసుకుంటా ఉంటే 2 లక్షల కోట్ల అప్పు చెప్తా, అది కూడా చెప్తారండి. పరిపాలనా అనుమతులు ఇచ్చిన దాన్ని చూసుకుంటా ఉంటే రోజుకి 1,700 కోట్ల రూపాయలు పెట్టుబడులు కనపడతా ఉన్నాయి. మీరు అప్పుల గురించి చెబుతున్నారు, అప్పులు ఎందుకు చేస్తున్నారు? అభివృద్ధి పనులు కనపడుతున్నాయి కదా, పోలవరం కనపడుతుంది కదా, అమరావతి కనపడుతుంది కదా, భోగాపురం కనపడుతుంది కదా, ఆర్సెల్ మిట్టలు కనపడుతుంది కదా, అంటే ఇన్ని జరుగుతూ ఉండి తల్లికి వందనం ఇస్తున్నారు కదా. ఈ రోజు ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్ మహేంద్ర దేవ్, తెలుగువారు ఆయన, గుంటూరు, వాళ్ళ నాన్నగారు కూడా, అమరావతితో బహుళ ప్రయోజనాలు ఉన్నాయి, హైదరాబాద్ నుంచి 67% ఆదాయం వస్తున్నట్టే రేపు పొద్దున్న అమరావతి నుంచి కూడా రాష్ట్రం బాగా అభివృద్ధి చెందుతుంది, చంద్రబాబు మిగిలిన ప్రాంతాలను కూడా విస్మరించడం లేదని ఆయన చాలా డీటెయిల్డ్గా చెప్తూ ఉత్పాదకత లేని ఉచితాలతో ఆర్థిక వ్యవస్థకు దెబ్బ. నిస్సందేహంగా అండి ఈ రోజు గెలవడానికి అది చంద్రబాబు నాయుడు గారు ఒక, అందుకని చెబుతుంది 95 చంద్రబాబు నాయుడు గారు కావాలని ఎందుకంటున్నాను అంటే, ఆ రోజు ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు కావచ్చు, విద్యుత్తులో కావచ్చు, లేకపోతే ఈ యొక్క మనకు కనపడుతున్నటువంటి హైటెక్ సిటీ కావచ్చు, సైబరాబాద్ నిర్మాణం కావచ్చు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన విధానం కావచ్చు, ఈ రోజు ఆయన ఎన్నుకున్న విధానం కావచ్చు, అమరావతి కావచ్చు, పోలవరం కావచ్చు. నిస్సందేహంగా ఋషి గారు పోలవరం కనుక 2021 నాటికి కనుక పూర్తయినట్టయితే ఈ రోజు 1,00,000 కోట్ల ఆదాయం ఆంధ్ర రాష్ట్రానికి మిగిలి ఉండేది. ఎందుకంటే విద్యుత్ ద్వారా ₹1 నుంచి రూపాయికి వచ్చేది విద్యుత్తు. ₹19.60 కొన్నారండి గత ప్రభుత్వం, ₹19.60 కొన్నారు. ఈ రోజు ఇన్ని అప్పులు చేస్తున్నా కూడా ప్రజల మీద భారం పెట్టకుండా విద్యుత్తులో 2 సార్లు విద్యుత్ ధరలు తగ్గించారు. అంటే ఈ రోజు ఇట్లా చేస్తున్నా కూడా తల్లికి వందనం కావచ్చు, లేకపోతే మిగిలిన పథకాల గురించి కావచ్చు, పెన్షన్ల గురించి కావచ్చు, ఇన్ని ఇస్తూ కూడా ఈ రోజు ఇన్ని పరిశ్రమలు చేపడుతున్నారు, ఇన్ని పరిశ్రమలు ఈ రోజు వస్తున్నాయి. దీనివల్ల రాష్ట్ర ప్రయోజనాలు ఏం చేకూరుతుంది అనే దాని మీద పెట్టిన శ్రద్ధ, భవిష్యత్తులో నా రాష్ట్రం బాగుండాలి అంటే ప్రజాప్రతినిధులు ఎలా ఉండాలి అనే దాని మీద కూడా చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టాలి. ఇప్పుడు రాజకీయాలు మారిపోయాయి, రాజకీయ నాయకులు రాజకీయ నాయకుల మనస్తత్వాలు మారిపోయాయి, వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చే పద్ధతి ఇవన్నీ మారిపోయినప్పుడు చంద్రబాబు కూడా అంటే అప్పుడున్న చంద్రబాబులో ఇప్పుడు ఆలోచిస్తే కుదురుతుందా? నిస్సందేహం కుదిరింది. మన చర్చలోనే గతంలో కూడా మాట్లాడుకున్నాం, మన దాంట్లో కూడా మాట్లాడుకున్నాం. జ్యోత్స్న గారే ప్రత్యక్ష సాక్షి. మీరు పార్టీకి అనుబంధంగా ఉండి పార్టీతో మమేకమైనటువంటి కార్యకర్తల్ని శాసనసభ్యులుగా నిలబెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇదేదో నేను ఆమెకి ఫేవర్ చేయడానికో లేకపోతే ఇంకొకలాగా మాట్లాడట్లా. ఇప్పుడు జ్యోత్స్న గారు ఉన్నారు, షీ ఈస్ ద నేషనల్ స్పోక్స్ పర్సన్ ఆఫ్ ద పార్టీకి ఎప్పటి నుంచో లాయల్ గా పనిచేస్తున్నారు. బట్ ఆవిడ శాసనసభలోనో లోక్సభలోనూ ఎందుకు ఉండరు? ఇప్పుడు ఉండాలి కదా, గెలిచారండి, గఫూర్ పెట్టి గెలిచారు. ఇప్పుడు దండం పెట్టి అయ్యా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయబోతున్నాం, నేను చేసిన గతంలో చేసినటువంటి అభివృద్ధిని మీరు దృష్టిలో పెట్టుకోండి, నా వ్యక్తులు గెలిపించండి అంటే 175 గెలిపించుండేవాళ్ళు. నిస్సందేహంగా చెబుతున్నాను, వీళ్ళు అభ్యర్థులు ఎవరైనా ఉన్నారో పార్టీ కట్టుబడి ఉండాలా లేదా, పార్టీ సిద్ధాంతాలు వాళ్ళకి తెలుసా లేదా, పార్టీ ఏ విధంగా పుట్టింది, పార్టీ ఏ విధంగా నడవాలి, శిక్షణ తరగతులు కార్యక్రమాలు ఇస్తున్నారు కదా ఎప్పటికప్పుడు. దానివల్ల ప్రయోజనాలు ఏంటి? శిక్షణ తరగతులు ఇస్తున్నారు, ఆ శిక్షణ పొందిన కార్యకర్తలు నాయకులేరి, జెండా పట్టుకొని వచ్చేసి పోరాటం చేసిన కార్యకర్తలేరు నాయకులుగా. ఎవరు వచ్చారు ఈరోజు శాసనసభ్యులుగా, ఎవరు వచ్చారు లోక్సభ సభ్యులుగా? చెప్పండి నాకు. ఈ చర్చ గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి వెళుతుందని అనుకుంటున్నాను. పోలీసులు చాలా సార్లు ఆంక్షలు పెడతారు,
కానీ ఆయనకి పోలీసుల ఆంక్షలు పట్టించుకోవడం అసలు ఆయన వ్యవస్థల వెంటనే పెద్ద రెస్పెక్ట్ ఉండదు కాబట్టి. కానీ ప్రధానమంత్రి గారు వస్తున్నారు ఒక 2 రోజుల్లో, అందుకని దీనికి చాలా ఆంక్షలు పెట్టారు. వెళ్ళి పరామర్శించి వచ్చేయాలి. ఆ పరామర్శ దేనికోసం? పోని చనిపోయిన బాధిత కుటుంబం కోసం అని ఎవరన్నా అనుకుంటారేమో పొరపాటున. కాదు, చంపేసిన నేరస్తుడు జైల్లో ఉంటే, దో ఇట్ ఈస్ అన్ యాక్సిడెంట్, కానీ దాన్ని మొత్తం సీన్ అంతా మార్చేయాలనుకున్నారు కదా. ఎస్ జ్యోత్స్న గారు. రిషి గారు, సరే ఇందాక అంటే నేను ఒక్క క్షణం నాకు మీరు ఎక్కువగా టైం ఇవ్వాలి. తీసుకోండి. ఇందాక మనం అంత లెంతీ డిస్కషన్ చేసాం. పెద్దలు గఫూర్ గారు కావచ్చు, అంకమరావు గారు కావచ్చు, చాలా క్లియర్ కట్ గా అసలు ఏంటి, ఎక్కడ ఏం డిఫరెన్సెస్ అవన్నీ మాట్లాడారు. తెలుగుదేశం పార్టీకి ఒక సిద్ధాంతం ఉంది, తెలుగుదేశం పార్టీకి ఒక ప్రిన్సిపల్ ఉంది. ఆ ప్రిన్సిపల్ లో ఎక్కడో చిన్నపాటి ఒక పొరపచ్చాలు, చిన్నపాటి పొరపాట్లు జరుగుతున్నాయి. యూ గైజ్ హ్యావ్ టు బకల్ అప్, మీరు రెక్టిఫై చేసుకోవాలని చెప్పి ఇంత ఖరాఖండిగా పెద్ద మనుషులు, మీరు, ప్రజలు అందరూ చెప్తున్నారు. అవునా? ఎస్, వీఆర్ లిస్నింగ్. మేము మాట్లాడుతున్నాం, మేము దాన్ని కరెక్టివ్ మెజర్స్ తీసుకుంటాం, అన్ని చేసుకుంటాం. ఆన్ ది అదర్ హ్యాండ్ మనం ఎవరి లాంటి వాళ్ళని వ్యక్తులను చూస్తున్నాం రిషి గారు? నేను ఇందాకే చెప్పాను, నా ఇంట్రొడక్టరీ రిమార్క్స్ లో నేను అదే చెప్పాను. హత్యలు చేసిన వాడిని పక్కన పెట్టుకొని తిరిగేవాడి గురించి మనం ఎన్ని రోజులు ఎన్నిసార్లు మాట్లాడతాం రిషి గారు? మీరు ఇంతకు మించి జగన్మోహన్ రెడ్డి దిగజారడు అన్న ప్రతిసారి అచ్చా మీరు అందరూ వేస్ట్, మీకన్నా నేను ఇంకా మీరు అనుకున్న దానికన్నా 1000 రెట్లు ఎక్కువ దిగజారుతా అని చెప్తాడు జగన్మోహన్ రెడ్డి. వాస్తవానికి చెప్తున్నాను సార్. సరే, ఇప్పుడు ఒక విషయం చెప్తాను. సరే, నువ్వు గంజాయి బ్యాచ్లని పరామర్శించావు, ఇంకోళ్ళని పరామర్శించావు, హత్యలు చేసిన వాళ్ళని పక్కన పెట్టుకు తిరుగుతున్నావు, ఎమ్మెల్సీలు ఎవరైతే హత్యలు చేసి ఆ శవాల్ని డోర్ డెలివరీలు చేశారో వాళ్ళని నెత్తిన పెట్టుకుని ఊరేగుతున్నావు. సరే, అవన్నీ ఓకే. కొంచెమైనా మనిషి అనేవాడికి, మనిషి పుట్టిన వాడికి కొంచెమైనా ఎక్కడైనా సరే కాన్షియస్నెస్ అనేది, మనస్సాక్షి అనేటువంటిది ఏడిచ్చావాలిగా రిషి గారు. ఐఎమ్ సారీ టు సే. ఎందుకనంటే ఎస్పెషల్లీ ఈ పర్టిక్యులర్ కేసులో నేను చాలా క్లియర్ గా అక్కడ ఉన్నటువంటి బాధిత కుటుంబంతో చాలా ఏమంటారు అని అంటే ఇమోషనల్ కనెక్ట్ ఉన్నటువంటి శిరీష్ గారితో నేను ఆమె ఫ్రెండ్స్ విత్ హర్. నేను ఆవిడతో ప్రతిరోజు ఈ విషయం మీద మాట్లాడుతున్నాను. సరే, ఆ కుటుంబ పెద్దని కోల్పోయింది. చిన్న పిల్లలు రిషి గారు, చిన్న పసి కందులు తండ్రిని కోల్పోయారు. ఒక అభాగ్యురాలు భర్తని కోల్పోయింది. ఏమీ తెలియనటువంటి ఒక తల్లి కొడుకును కోల్పోయింది. వాళ్ళ కనీసం తిండి తినడానికి లేనటువంటి పరిస్థితి. ఆ అబ్బాయిని చంపేస్తే ఆ పిల్లవాడికి ఆ చంపేసిన మర్రోజు పరిస్థితి ఏంటయ్యా ఇంట్లో అని అంటే, నీళ్లలో ముంచినటువంటి బిస్కెట్ ఆ పిల్లలకు పెడుతోంది ఆ తల్లి. నీళ్లలో ముంచినటువంటి బిస్కెట్, పాలు లేక. సరే, ఒక తల్లిగా చెప్తున్నాను, నిజంగా నా కళ్ళలో నీళ్ళు వచ్చాయండి ఆ పరిస్థితి చూసినప్పుడు. నేను రాజకీయ నాయకుల, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిని ఇవన్నీ పక్కన పెట్టేయండి రిషి గారు. మొట్టమొదలు మన అందరం ఆలోచించాలి కదా, అన్నిటికన్నా ముందు మనం అందరం మనుషులం సార్. నేను ఒక తల్లిని, ఆ తల్లి పడేటువంటి వేదన చూస్తే నా కళ్ళలో నీళ్ళు వచ్చాయి. ఎందుకు సార్? ఎందుకు అలాంటి పరిస్థితి? సరే, అలాంటి పరిస్థితి వచ్చింది. సరే, యాక్సెప్టెడ్ యాక్సిడెంట్ జరిగింది. సరే, అయ్యో అనే మాట రాదా వీళ్ళ నోళ్ళలోంచి? ఇంత నికృష్టమా, ఇంత దరిద్రమా? అయ్యో అనే మాట రాదా? ఇవాళ పోయి సిగ్గు లేకుండా ఎవరైతే యాక్సిడెంట్ చేశాడో, యాక్సిడెంట్ చేసి ఆ సాక్ష్యాలని తారుమారు చేసి లిటరల్ గా యాక్సిడెంట్ చేసినటువంటి వాళ్ళనే మార్చేసి ఇంకొక అమాయకుడిని ఆ ప్లేస్ లో పెట్టాలని ప్రయత్నించినటువంటి వ్యక్తిని సార్, అది నార్మల్ యాక్సిడెంట్ కాదు, హిట్ అండ్ రన్ కేసు. అది ఇట్ అమౌంట్స్ టు మర్డర్, హిట్ అండ్ రన్ కేసు అది. అలాంటి కేసులో సాక్ష్యాలని తారుమారు చేస్తూ ఎవరైతే తప్పిదం చేశారో, ఎవరైతే గుద్దేశారో అతన్ని ప్లేస్ లో ఇంకొక అమాయకుడిని పెట్టాలని చెప్పి ప్రయత్నించినటువంటి సీదిరి అప్పలరాజు అనేటువంటి ఒక దుర్మార్గుడు. నేను జగన్మోహన్ రెడ్డి భాష మాట్లాడిన సార్. అమాయకుడు, మాజీ మంత్రి, డాక్టరు, మా పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే, ఎవరికి కావాలి? అంటే మీరు అప్పలరాజు మీద కక్షపూరితంగా చిన్నపిల్లాడి మీద కేసులు పెట్టారు. సరే, నా విషయం చెప్తా. నేను ఇక్కడ ఒకటే మాట చెప్తాను రిషి గారు. ఒక ముక్కుపచ్చలారని పసికందులు వాళ్ళ తండ్రిని కోల్పోయి ఇవాళ రోజున తినడానికి తిండి లేకుండా, సరే ఈ మాట మాట్లాడుతున్నప్పుడు నా కళ్ళలో నీళ్లు వస్తున్నాయి రిషి గారు. తినడానికి తిండి లేకుండా ఆ పిల్ల, అభాగ్యురాలు పిల్లలకి కనీసం ఒక గుక్కెడు పాలు లేనటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉంటే ఈ దుర్మార్గుడు సీదిరి అప్పలరాజు ఏమంటాడండి? నా ఇంట్లో పని మనిషిగా పనిచేయని అడిగాడు. తెలుసా రిషి గారు మీకు ఈ విషయం? సెటిల్మెంట్ లో భాగంగా. అలాంటిది ఆ కుటుంబాన్ని అయ్యో అనాలి కదండి. జగన్మోహన్ రెడ్డి ఒకవేళ నిజంగా మనిషి అయితే
సీదిరి అప్పలరాజు లాంటి దుర్మార్గుణ్ణి వీళ్ళని పరామర్శించడం కన్నా ఆ కుటుంబాన్ని పరామర్శించాలి కదా. నువ్వు అన్ని వేల కోట్లు దోచేసావు కదా ప్రజల నుంచి, రూపాయి ఇవ్వలేవా? వెళ్ళి అయ్యో పాపం అని రూపాయి ఇవ్వలేడండి. నేను అనేది అది నువ్వు రాజకీయ నాయకుడిని పక్కన పెట్టి, నువ్వు వైఎస్ఆర్సీపీ అని పక్కన పెట్టి, నేను తెలుగుదేశం అని పక్కన పెట్టి, మనిషివే కదా, మనిషి పుట్టుకే పుట్టావు కదా, కనీసం వెళ్ళి అయ్యో అనలేడా? ఆ కుటుంబాన్ని పరామర్శించాలి కదండి. నేను ఒకటే మాట చెప్తున్నాను రిషి గారు, కుటుంబాన్ని పరామర్శించి అమ్మా పోనీలే జరిగింది తప్పిదము, ఓకే ఎవరు చేశారనేది కూడా మాట్లాడద్దండి. కొంచెంసేపు మనం ఒక ప్రాణం పోయింది కదా, మనకు ఒక ఆప్షన్ ఉంది కదండి. ఇప్పుడు మాకు ప్రభుత్వం ఏం చేస్తుందండి, ఇమ్మీడియట్ గా 10 లక్షల రూపాయలు వాళ్ళకి అనౌన్స్ చేసాం, వెంటనే కొలుసు పార్సాద్ గారు మంత్రి గారు వెళ్ళి ఇచ్చారు కూడా. ఎందుకంటే దే హావ్ టు సర్వైవ్ కదా. అవును, మనం కూర్చొని ఇక్కడ మాట్లాడితే వాళ్ళు సర్వైవ్ అవ్వరు కదా. కరెక్ట్. రోజు తినాలి కదా వాళ్ళు, ఆ పిల్లల్ని పెంచుకోవాలి కదా, తల్లి వాళ్ళని పెంచి పెద్దవాళ్ళని చెయ్యాలి కదా. ఆ ముసలి తల్లి కొడుకుపోయినటువంటి బాధల్లో ఉన్న తల్లి బతకాలి కదా రిషి గారు. ఎలా చేస్తారండి? నిజంగా ఇంత ఇమోషనల్ దాన్ని ఇవన్నీ హ్యూమన్ యాంగిల్లో మీరు చెప్పారు. బట్ నేను ఇందాక చెప్పా, జగన్మోహన్ రెడ్డి తాలూకా ఎజెండా ఒకటే కదా, సింగిల్ పాయింట్ ఎజెండా, అదే ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళుతున్నాడు ఆయన. సార్ నేను మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు నేను ఐ కమ్ బ్యాక్ టు పాలిటిక్స్. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అక్కడికి నేను పరామర్శకు వెళ్తున్నా అన్నాడు. సరే, నువ్వు ఒక నిందితుడిని ఒక హంతకుడిని పరామర్శించడానికే వెళ్తున్నావు. పరామర్శ అనేటువంటిది అతను జైల్లో ఉన్నాడు కాబట్టి జైల్లో నీకు ములాఖాతుకు ఒక అవకాశం ఇచ్చారు, అవకాశాన్ని వాడుకోండి. అంతేగాని అక్కడ మళ్ళీ బల ప్రదర్శన, వీళ్ళకి ఇది దౌర్భాగ్యపు రోగం ఒకటి ఉంది రిషి గారు. చూద్దాం అంటే వాళ్ళు మరి ఏమన్నా ఆగుతారు. రిషి గారు ఒక దౌర్భాగ్యపు రోగం ఉంది వాళ్ళకి. పరామర్శకి వెళ్ళినా సరే డబ్బులు పెట్టి జనాల్ని పెట్టుకుని జై జగన్ అన్న, జై 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 సీఎం సీఎం అని అనిపించుకుంటాడు. అదొక సైకలాజికల్ డిజార్డర్ అతనికి. గఫూర్ గారు పరామర్శలను ప్రదర్శన యాత్రలుగా చేయొద్దని చాలాసార్లు చెప్పినా కూడా ఆయన వినలేదు. మరి ఇవాళ ఏం చేస్తారో తెలియదు. ఏంటి అసలు ఇన్సిడెంట్ మీద, జగన్మోహన్ రెడ్డి ఎజెండా మీద మీ కామెంట్ ఏంటి? ఇప్పుడు ఋషి గారు జగన్మోహన్ రెడ్డి గురించి చాలా సందర్భాల్లో మాట్లాడినా నా అభిప్రాయం చాలా క్లియర్. అతను రాజకీయాలకు పనికిరాడు. అతనికి ఏ ఎజెండా ఉంది? రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. చాలా సమస్యల మీద అతను ఆందోళన చేయొచ్చు, చాలా సమస్యలను ప్రభుత్వాన్ని నిందించవచ్చు, ప్రభుత్వాన్ని నిలవేయచ్చు. అవును, అది ఇడిచిపెట్టి ఇదిగో ఇంతకుముందు చెప్పినట్లుగా ఆ నేరస్తుల పరామర్శం మాత్రమే పెట్టుకుంటే ఎవడు హర్షిస్తాడండి? ఎవడు బలపరుస్తాడు అతన్ని? అతని గ్రాఫ్ పెరగడం లేదు, అతనికి అది అర్థం కావడం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ పరామర్శకు పోయినా, ఇబ్రాహీంపట్నం దగ్గర చూసినాం, ఇంతకుముందు పల్నాడులో చూసినాం, ఇంతకుముందు ఎక్కడికి వెళ్ళినా ప్రతి చోట ఇదే గొడవ. ఇప్పుడు ఆయన సీదిరి అప్పలరాజు దగ్గర పోతున్నాడు కదా, ముందే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఇన్ని వేల మందిని సమీకరించాలని టార్గెట్ ఫిక్స్ చేసి వాళ్ళందరూ ఓ సీఎం సీఎం అంటుంటే సంతోషపడే మనస్తత్వం. దాన్ని మనం ఏం చెప్తాం ఆయన గురించి? ఆయన చేసేది చాలా తప్పండి. ఎందుకంటే ఇప్పుడు సీదిరి అప్పలరాజుకు రాజకీయంగా వచ్చిన ఇబ్బంది కాదు ఇది. ఆయన కుమారుడు యాక్సిడెంట్ చేశాడు, ఓకే నేను అంగీకరిస్తా, యాక్సిడెంట్ జరుగుతాయి, ఒక్కోసారి మంచి వాళ్ళు కూడా యాక్సిడెంట్ చేయొచ్చు, ఓకే అన్నప్పుడు ఇతను ఏం చేసి ఉండాలా? తన కుమారుని పోలీసులకు అప్పచెప్పి చట్ట ప్రకారంగా మీరు ఏం చర్యలు తీసుకుంటారో తీసుకోండి అంటే సానుభూతి వచ్చి ఉండేది. అరే అతను పిల్లని దాచుకోలేదు, వెంటనే అప్పచెప్పేసినాడు, సరే బెయిల్ వస్తుంది, అది కేసు నడుస్తుంది, వేరే సంగతి. అట్లాగే ఆ కుటుంబానికి అన్యాయంగా చనిపోయినాడు దానే అని తను ఆ కుటుంబాన్ని పిలిచి తనకుండే దాంట్లో, సీదిరి అప్పలరాజు ఆర్థిక పరిస్థితి ఏమిటో నాకు తెలియదు, తనకుండే దాంట్లో ఆ కుటుంబాన్ని షేర్ చేసుకునేటువంటి పద్ధతిలో అమ్మ నేను ఇస్తాను, మీరు తీసుకోండి, మీ బతకడానికి సంబంధించి ఇదిగో ఈ పద్ధతి చేయి, అటువంటి చేసి ఉంటే సానుభూతి పెరిగి ఉండేది. అట్లా కాకుండా దాచిపెట్టి వేరే అబ్బాయిని పెట్టి పూనా కేసు రెఫర్ చేసుకుంటే రిషి గారు ఇట్లాగే జరిగింది పూనాలో. ఏమైంది? పెద్ద కోటీశ్వరుడు మనమని కారు ఇస్తే వాళ్ళు తీసుకుని ఒక ఆమెను కొట్టేసినాడు, చనిపోయింది. వెంటబడి పట్టుకొని జైల్లో పెట్టి వాళ్ళ తాతను వాళ్ళ అవ్వ అందరిని జైల్లో పెట్టినారు. దట్ ఈస్ ది పోలీస్ చేయాలది. ఎందుకంటే డబ్బు ఉంది, రాజకీయంగా పలుకుబడి ఉంది అని చేసిందేనాన్ని పక్కన పెట్టండి, మా ఇంట్లో పని చేసుకుని బతుకు అని చెప్పడం అంటే ఏమిటది? అహంకారం అండి, అహంకారం, పొగురది. కాబట్టి అట్లాటోని పలకరించడానికి పోతున్నా అంటే అట్లాటోళ్ళే మిగిలినట్టున్నారు జగన్మోహన్ రెడ్డికి, మంచోళ్ళు ఎవరు మిగల్లా. కాబట్టి ఇది తప్పు. ఆయన నేను లాస్ట్ గా నేను చెప్పేది ఏమిటంటే
జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పును సరిదిద్దుకోవాలంటే ఇప్పుడు సాయి కృష్ణ కోసం 20 లక్షల రూపాయలు ఇచ్చారండి వైసీపీ తరఫున. ఓకే, నేను 50 లక్షల రూపాయలు ఈరోజు దానయ్య కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి పోయి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను. అప్పుడు మాత్రమే సరే నీ పార్టీ వాడిని పలకరించవచ్చు, ఈ కుటుంబాన్ని నేను ఆదుకుంటున్నాను, నా వైపు నుంచి 50 లక్షలు ఇస్తున్నాను ప్రకటిస్తే కనీస గౌరవం ఉంటది. అది చేయకుండా ఊరికి ఆయన ఇప్పటి వరకు ఎక్కడ పరామర్శ యాత్రకి వెళ్ళినా నేను విన్నదైతే ఆయన 100 రూపాయలు ఇచ్చినట్టు కూడా నేను వినలేదు. ఎక్కడ 100 జేబులో ఒక 500 ఉంటే ఎవరైనా పక్కవాడిని ఒక 1000 రూపాయలు ఇవ్వని ఇచ్చింది కూడా నేను చూడలేదు. రిషి గారు, బుడమేరు నేను ఇక్కడ చిన్నపిల్లోడు అంటున్నాడు కదా, ఒక్క విషయం నేను గుర్తు చేసుకుంటానండి. ఆయన విజయవాడలో ర్యాలీ జరిపి మీటింగ్ పెట్టినప్పుడు ఎక్కడో చిన్న రాయి గీసుకొని పోయిందని చిన్నపిల్లని కాదా నెల్లూరు జైల్లో పెట్టింది. గుర్తుందే అన్నదికి చిన్నపిల్లోడు అంటారు. యాక్సిడెంట్ చంపితే చాలా తప్పు. 50 లక్షల రూపాయలు ఇవ్వాలండి. రిషి గారు, ఇక్కడ ఒక విషయం చెప్తాను నేను. ఎంత అహంకారి అంటే ఈ 2 విషయాలు ప్రజలకు కూడా తెలియాలి. సిదిరి అప్పలరాజు గురించి 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసి రాష్ట్రాన్ని దశ మార్చినటువంటి వ్యక్తి, దేశ విదేశాల్లో ఈరోజు తెలుగువారి కీర్తి పతాకాన్ని ఎగరవేస్తూ బహుళ సంస్థల్లో అద్భుతంగా మంచి స్థాయిలో ఉండి పనిచేస్తున్న వ్యక్తులను తయారు చేయడానికి దార్శనికుడైన చంద్రబాబు నాయుడు గారి గురించి శాసనసభలో అతను మాట్లాడిన మాటలు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. శాసనసభలో అతను మాట్లాడిన మాటలో మానసిక స్థితి, ఇక్కడ ఉన్నటువంటి శాసనసభలో ఉన్నటువంటి వైద్యుని తీసుకొచ్చి ఆయన చూపించాలి అని చెప్పని స్థితప్రజ్ఞుడు కాబట్టి, ఇలాంటి వాళ్ళని లక్షల్లో కోట్లలో చూసిన వ్యక్తి కాబట్టి ఇలాంటి పారంబోకులు మాట్లాడిన దాన్ని మనం పట్టించుకోకూడదని చెప్పని ఆయన ఆ రోజు ఏ విధంగా ఎంతగా అతను మాట్లాడినా కూడా రెచ్చిపోకుండా ఏ విధంగా చూశాడో, ఈ రోజు కూడా 2 సంవత్సరాల 1 నెల 18 రోజులైనా కూడా ఈ రోజు కూడా వాళ్ళ మీద కక్షాదింపు చర్యలు జోలికి పాకుండా అతన్ని ఈ విధంగా బజార్లో తిరగనిచ్చారు చూడండి, అది చంద్రబాబు నాయుడు గారు. అలాగే అతను ప్రత్యర్థిగా ఉన్నటువంటి గౌతు శిరీష గారు, స్వాతంత్ర సమరయోధుడు సర్దార్ గౌతులచ్చన్న గారి మనవరాలు, వాళ్ళ తండ్రి గారు శ్యామసుందర శివాజీ గారు 6 సార్లు శాసనసభ్యుడిగా గెలిచినటువంటి వ్యక్తి, మచ్చలేని వ్యక్తి. ఆ కుటుంబం నుంచి వచ్చిన ఆ మహిళని ఏ విధంగా మాట్లాడాడో మనందరం చూసాం, ఎంతగా ఆమెను ఎర్రాజ్ చేశాడో మనం చూసాం. అసలు రోజుల్లో నిలబడింది కానీ ఇంకొకళ్ళు పారిపోయేవాళ్ళు. అది పోరాట యోధురాలు కుటుంబం అండి, అది పోరాట యోధురాలు ఆమె. ఆ స్వాతంత్ర సమర యోధుడు సర్దార్, గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో ఇద్దరికే ఉంది సర్దార్ అనే బిరుదు. ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, తర్వాత సర్దార్ గౌతులచ్చన్న గారు. అంతటి మహనీయుడి యొక్క కుటుంబంలో ఉన్నటువంటి ఆడపిల్లని ఏ విధంగా చేసి ఎంత ఇబ్బంది పెట్టి ఒక రోజల్లా వాళ్ళ సిఐడి కార్యాలయంలో కూర్చోబెట్టినటువంటి గనులీళ్లు. అతని గురించి ఈ రోజు మనం ఇంత కూడా ఆలోచించకూడదు. అతను పరామర్శించడానికి వెళ్తున్న జగన్మోహన్ రెడ్డిని గురించి అసలు మనం అతని పేరు తలచడం కూడా నాకు అసహ్యం వేస్తా ఉంది. ఎజెండా అయితే అదే కదా. నిస్సందేహంగా అతను ఏం చేయాలనుకుంటున్నాడు, ఈ రాష్ట్రాన్ని అరాచకవాదుల్ని, లేదంటే గాంజా బ్యాచీని, హంతకుల్ని, దోపిడీదారుల్ని, అఘాయిత్యం చేసే వాళ్ళని పెంచి పోషించేసి జనం ఓట్లు వేయకుండా అలాంటి వాళ్ళ చేత ఓట్లు వేయించుకొని చిరకాలం ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నాడు తప్ప రాష్ట్ర ప్రయోజనాలని ప్రజల గురించి కానీ ఏ కోచన ఆలోచించండి. దుర్మార్గుడైనటువంటి పరిపాలన. ప్రయోజనాల కోసం ఆలోచించండి. రాజకీయ ప్రతినిధులకు చెప్తున్నాను నేను, అధికారంలో ఉన్న వాళ్ళకి. కానీ రాష్ట్రం గురించి, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచనలకి ఎంతో కొంత సింక్ అయ్యే పనులు కూడా చేయాలని విజ్ఞప్తి. థ్యాంక్ యూ వెరీ మచ్ జ్యోత్సన్ గారు, గఫూర్ గారు, అంకమరావు గారు. ఇది వాళ్ళ బ్రేక్ఫాస్ట్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు ఏబిఎన్.